ఇప్పుడు వాళ్ళంతగానో మొత్తుకుంటున్నారు. వైపు రిటైర్డ్ వాళ్ళు పాపం ఈ వయసులో నేను చాలా బాధ అనిపించింది నాకు. సెక్రటేరియట్ ముట్టడికి వస్తున్నారు వాళ్ళు. నిజంగా అందాల పోటీలు అని చెప్పేసి 250 తలగేయడం కోట్లు, తర్వాత ఏదో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి దానికి 350 కోట్లు తలగబెట్టడం, ఇదేదో మోసీ వస్తుందని చెప్పేసి 100 కోట్లు ఈడ వేసేసి పెట్టి ఇదంతా చేసే బదులు నిజంగా వాళ్ళకు నేడీ పీపుల్ కదా, అంటే వాళ్ళు మీరు అన్నట్టు సేవ చేసి ఇంత చేసిన ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే గౌరవం మీద ఏం చెప్తారు? వర్కింగ్ ఉద్యోగులతో పోలిస్తే ఓ డిఏ లేట్గా రావచ్చు, పిఆర్సీ సంవత్సరం లేట్గా రావచ్చు, చావరు బతుకుతారు కదా. వీళ్లకు అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతారు, ఖాయమైన బిడ్డ పెళ్లి ఆగిపోతుంది, కొనుక్కున్న ఇల్లు లోన్ కట్టమంటాడు, బ్యాంకుల్లో అప్పులు, పిల్లల చదువులు, అయ్యే పెళ్లిళ్ళు అన్నీ ఆగిపోయి వచ్చిన డబ్బులకు లేకుండా రోగాన బారిన పడి 40 మంది చచ్చిపోయి 5 మంది అబ్స్కాండ్ అయిపోయారు. అసలు లేరు పిల్లల బాధలు తట్టుకోవాలి, కనబడకుండా పోయారు, ఏడబోయారో కూడా తెలియదు. ఇన్ని రకాలుగా బాధ పెట్టేటప్పుడు దేనికి బాధ పెడుతున్నట్టు అని అంటే వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి ఓటేశారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ ఊసురు వాళ్ళ గోస తగిలి సర్వనాశనం అయిపోతాడు వీడు, మళ్ళీ కంటే కనబడకుండా పోతాడు, శాపనార్థాలు పెడుతున్నారు కదా. మరి ఎందుకు ఇన్ని రకాలుగా చేస్తుండనంటే ఒక్కటే ఒక కోరిక ఆయనది, ఎవరిని ఎంత ఏడిపిస్తే ఎవరిని ఎంత ఇబ్బంది పెడితే అంత ఆనందం ఎవరు పొందుతారంటే మానసిక రోగులు పొందుతారు. ఈయన మానసిక రోగంతో సైకలాజికల్ డిజార్డర్తో ఇబ్బంది పడుతున్న మాట సంవత్సరం కిందనే చెప్పిన నేను, మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా. మొన్న న్యూరో ఏదో పేరు చెప్పారు, జబ్బు పేరు నేను చెప్పడం కాదు, బయటకు వచ్చింది, అది మీడియాలో వచ్చింది, బయటకు వచ్చేసింది. మరి ఈ వ్యక్తికి ఇచ్చేటప్పుడు అధిష్టానమైన ఆలోచన చేయాలి కదా ముఖ్యమంత్రి, పోనీ ఇచ్చినావు, మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చక్కగా చేయాలి కదా. చక్కగా చేస్తాడని మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చారు. ఈయన చక్కగా కాకపోగా ఆమె చక్కగా అయిపోతుందట. ఈయన బాగు చేయడం నా తరం కాదు, నేను అనేక రాష్ట్రాలను చూసినా, చాలా మందిని చూసినా, ఈ చెప్తే ఈనాడు తనకు లేదు, ఇట్లాంటి రాష్ట్రం లోపల సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్, వేస్ట్ నాకు వద్దు, ఇక్కడ నాకు వేరే స్టేట్కి వెళ్ళిపోతాను ఆమె కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, నిరుపేదలు, కూలీలు అందరూ కూడా అన్ని రకాల సబ్బండ వర్గాలు, సబ్బండ వర్ణాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆయనకు తెలిసిందల్లా భూమిని నమ్ముకునేదేమో రైతులు, భూమిని అమ్ముకున్నటువంటి ఆయన ఈయన. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా తిడుతున్నారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్గా ఓటేసారు. వాళ్ళందరూ ఏమంటారు, సార్ అమ్మబోతే ఎవడు కొంటలేడు, కొనేటోడు దిక్కులేడు, మన దగ్గర పైసలు వీని దగ్గర పైసలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకుంటుంది సార్ రేవంత్ రెడ్డిని, మేము కూడా మొత్తం ఇట్లా అనుకున్నాక సర్వనాశనం అయిపోయింది, మా వ్యవస్థ కూడా పాడైపోయింది సార్ అని. పోనీ అదన్నా బాగుపడదని నువ్వు రియల్ ఎస్టేట్ పేరు తెచ్చుకో ముద్రతోనే వచ్చినావు, దాన్నైనా బాగు చేసినావు, అది కూడా బాగు చేయలే. ఇక సిటీయే కనబడదు, ఫ్యూచర్ లేని దగ్గర ఫ్యూచర్ సిటీ అంటాడు, సిటీ లేని దగ్గర న్యూ సిటీ అంటాడు. ఉన్నది బంద్ చేయాలి, లేనిది పెడతానాలే, ఇంకొక దగ్గర అనాలి. అప్రస్తుతంగా అంటే సందర్భం రాకున్నా, అవకాశం లేకున్నా అవకాశం కల్పించుకొని, సందర్భం కలిగించుకొని జనాన మీద పడి అడ్డగోలు మాటలు, అడ్డగోలు తిట్టి, అడ్డగోలు కూతలు కూర్చోడు తప్ప ఇంకోటి లేదు. మొన్న ఆయన ఇంకోటి ప్రొఫెసర్ కాశీంకు మాట చెప్పదలుచుకున్నా, ప్రొఫెసర్ కాశీంకు మాట చెప్పదలుచుకున్నా. ఓయూ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, డెవలప్ చేసింది లేదు. నేను అంతకంటే ముందు ఒక 10 రోజుల ముందే మీకు తెలవాలి భుజంగరావు గారిని ఇంటర్వ్యూ చేసిన సార్. చేస్తే సార్ ఏంది సార్ ప్రభుత్వంలో ఏం బాగా నచ్చిందంటే, నాకు విద్యా వ్యవస్థ అసలే నచ్చలే అబ్బా నాకు. ఇది జస్ట్ ఒక 1 మంత్ ముందే మా కెమెరామెన్లకు బాగా తెలుసు, అసలు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నాతోటే అదే ఉస్మానియా తెలుగు పైన యూనివర్సిటీలోనే చెప్పినమాట. ఒక 1 మంత్ తర్వాత చూస్తాను, నాకు అసలు ఒకసారి ఫీజులు ఇట్లా రవ్వులు తిరిగినాయి. మీరు ఏం చెప్తారో చెప్పండి. అంటే బీఆర్ఎస్ టైంలో కట్టినటువంటి 2 బిల్డింగ్ల శంకుస్థాపనకు ప్రారంభోత్సవం రిబ్బర్ కటింగ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి రిబ్బర్ కటింగ్ చేసిర్రు. అది కూడా పోలీసు వాళ్ళ బందోబస్తు పెట్టుకొని ఫుల్ సెక్యూరిటీ మధ్యలో వచ్చిండు. అక్కడికి వచ్చిన తర్వాత తను ఏదో చెప్తాడు, ఏదో మాట్లాడతాడు, వరాలు ఇచ్చింది లేదు, ఒరిగింది లేదు, అక్కడ జరిగింది లేదు, ఏమి లేదు. కానీ పాపం ఈ కాశీం గారికి మరి ఎక్కడ ఎవరు భయపెట్టిర్రో, మరి ఎవరు ఏం చేసిర్రో నాకు తెలియదు. ఆయన కొంచెం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడే వ్యక్తే. కానీ ఏమనంటే ఏ ఆకాశానికి లేపి రేవంత్ రెడ్డి గారికి ఒకటే భార్య ఉందనుకున్నా, ఆయన భార్య ఫలానా ఉన్నది, ఇప్పుడు రెండో కామను కూడా పెళ్లి చేసుకుంటూ ప్రేమించి మీకు తెలుసా అన్నాడు. ఎవరు రేవంత్ రెడ్డి పెళ్లి ప్రేమి చూస్తే విద్యను చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా ఇష్టపడి ప్రేమించి అమితాసక్తితో చేసుకున్నాడు, అంత ఇదిగా విద్యను ఇష్టపడి చేస్తున్నాడు అని కాశీం లాంటి లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సనాలిటీ, ఒక అధ్యాపకుడు, ఆచార్యుడు రేవంత్ రెడ్డి గారిని
విద్యను అమితంగా ప్రేమించి మానస పుత్రిక అన్న రకంగా ఉండేది. అవును. మరి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటూ అనేది చెప్పినటువంటి కాసిం గారి మాటలకు నేను ఇవి మీ ఛానల్ పక్షాన చెప్తున్నా, సిగ్గుపడాలే. మీ మీద ఉన్నటువంటి అభిమానం కూడా మొత్తం పోయింది. ఇంతగా దిగజారి కాసిం ఎందుకు ఈ రకంగా మాట్లాడండి అనేటువంటి సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. కాసిం గారు దాని సమాధానం ఏం చెప్తారో, ఎక్కడ సమర్థించుకుంటారో సమర్థించుకోండి. ఇదైతే జనం అంతా కూడా తూ అంటున్నారు రేవంత్ రెడ్డితో పాటు, ఆయన కూడా తూ అని మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. ఎట్లా ఉండబోతుంది ఇక భవిష్యత్తు? ఈ 3 ఏళ్ల పాటు ఎట్లా జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మరి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బలపడుతున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతున్నారు? జనం ఉన్నారు, చురుకలు పెట్టేటోళ్ళు, కర్రు కాల్చి వాత పెడతోళ్ళు, ముఖం మీద ఉమ్మేసేటోళ్ళు, తూ అంటోళ్ళు, శాపనార్థాలు పెడతోళ్ళు, తిడుతోళ్ళు, గోస పెడతోళ్ళు, బాధితులు అంతా రాష్ట్రం నిండున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా కాసుకొని దొరకని కొడుకు నా చేతికి అని సిద్ధంగా ఉన్నారు. యాడికెళ్ళి గెలుస్తాడు ఆయన? మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. మున్సిపల్ ఎలక్షన్లు చూస్తాం కదండి. అక్కడ ఉండేటోళ్ళు అంతా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, విశిక్షణ జ్ఞానం ఉన్నోళ్ళు, విజయాన్ని ఉన్నవాళ్ళు, నిజాన్ని చూడగలిగే వాళ్ళు. తప్పకుండా గుణపాఠం మున్సిపల్లో జరగబోతా ఉంది. అది మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి అమితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సంఖ్యలో మున్సిపాలిటీ గెలవబోతా ఉంది. రెండవ విజయంతో ఫైనల్ మ్యాచ్ ఈ 2 సంవత్సరాల కాలంలో రెడీ కాబోతా ఉంది. ఎంత చతికిల పడితే కనుమరుగు అయిపోయి కంటికి కనబడకుండా పత్తా లేకుండా పోయే పార్టీ ఏదైనా ఉన్నది రాష్ట్రంలో అంటే అది కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ను సమాధి ఎవరు చేసిండే అంటే చరిత్రహీనుడు ఒకడు వచ్చిండు, రేవంత్ రెడ్డి ద్వారా మాకు గతి పట్టిందని కాంగ్రెస్ వాళ్ళు కూడా మదనపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేల్కొని లేచి ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చి కొంత చేస్తే ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా ఉండదు. రైట్.